Turn around and say good morning. మీ అందరికీ శుభోదయం. మీ పక్కన వాళ్ళకి ఓమే గుడ్ మార్నింగ్ అని చెప్పండి. You are looking like so tired. You want more sleep, and you are looking like a school. మీరందరూ ఎలా ఉన్నారంటే అలసిపోయి ఎప్పుడు వదిలిపెడితే అప్పుడు పోయి తినేసి నిద్రపోదాం అన్న దూరంలో ఉన్నారు. Pastor Santosh is saying boom boom boom. This is thing happening. This is happening. Boom boom boom. And you are all going underneath. Church should be a family, just to laugh and joyful. సంఘము అనేది ఒక కుటుంబం లాంటిది. ఏదో సీరియస్ గా సంతాప సభకు వచ్చి కూర్చున్నట్లుగా దయచేసి కూర్చోవద్దు. Hallelujah. Turn around and say good morning. మీ పక్కన ఉన్న వాళ్ళకి గుడ్ మార్నింగ్ లేదా గుడ్ Turn మార్నింగ్ around and say somebody good morning. స్నేహ సిస్టర్ అని చెప్పండి. A new dawn in your life 2022. 2022వ సంవత్సరం మీ జీవితంలో కొత్త శకం, కొత్త అధ్యాయం. There is a new dawn in your spirit. మీ ఆత్మలో ఇది కొత్త శకం. There is a new dawn in your family. మీ జీవితంలో కూడా కొత్త యుగము, కొత్త శుభోదయం ఇది. There is a new dawn in GFI in Nellore. GFI నెల్లూరు యొక్క పరిచర్యలో కూడా కొత్త శకం, నవశకం ఇది. Good morning is a prophetical word. ఆ గుడ్ మార్నింగ్ అనేది ప్రవచనాత్మకమైనటువంటి మాట అని వారు ఒక పెద్ద మర్మం చెప్తున్నారు. Darkness gone, the light comes in. చీకటి వెళ్ళిపోయింది, వెలుతురు వచ్చింది, వెలుగు వచ్చింది. Again I want to say good morning to you, the church. గుడ్ మార్నింగ్ అని చెప్పడం మీకు కష్టమైతే గాడ్ మార్నింగ్ అని చెప్పండి. బ్యాడ్ మార్నింగ్ కాదు. Pray for Pastor Santosh and family. ఇక్కడ ఉన్నటువంటి దేవజనుని కొరకు, ఆయన కుటుంబం కొరకు మీరు ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాను. They have done too much ministry here. They need to travel around. వారు ఎక్కువ పరిచయం చేస్తున్నారు, అలసిపోతున్నారు. వారు ఎక్కడికో బయటికి వెళ్ళాలట. Can I hear amen? ఆమెలో చెప్పండి మీరు. See, pastors and leaders are not paid by you. Paid by God. చాలా చోట్ల విశ్వాసులు కాదు, కానీ దేవుడే సంఘ కాపురులను దేవుడు పోషిస్తున్నారు. The pastors and leaders, church leaders, their salary is in heaven. God is going to give in heaven. It's heaven reward. అనగా దైవజనుల యొక్క జీతము, ప్రతిఫలము పరలోకం నుంచి వస్తుంది. Now I want to say good morning to you. మీ అందరికీ గాడ్ మార్నింగ్ అని చెప్పదలుచుకున్నాను. See, you still hanging out. You still didn't come out of the sleep. ఈ నిద్ర మత్తులోనో లేకపోతే ఇంకా న్యూ ఇయర్ సెలబ్రేషన్ మత్తులోనో ఉంటున్నారు. Do you know about the breakfast? Do you know breakfast? బ్రేక్ఫాస్ట్ అంటే తెలుసా మీకు? You never even had a breakfast. You're all eating leftovers from yesterday. అది లేక ముందు రోజు మిగిలిపోయిన సద్దన్నం తినో చాలా మందికి అలవాటు. అందువరకే బ్రేక్ఫాస్ట్ గురించి తెలియదు. Sometimes because of the leftover you are not eating and coming to church and you're full of hangovers and leftover. చాలా సార్లు ఎలా ఉంటుందంటే ఏ ముందు రోజు సద్దన్నం కదా ఏం తింటాం అని చెప్పేసి రావడం వల్ల నీరసంగా ఉన్న పరిస్థితి కూడా ఉంటుంది. Hello, good morning. Good morning. Hello, good morning. Good morning. See, some people are not eating even. Sometimes when you see the people on the road in the morning 9 o'clock, they don't even wake up. They don't brush the teeth. They don't have a hot shower. They get a bike. They put on the clothes, and they want to be in the traffic like this. That's how people are crazy. People are so headless chicken. చాలా సార్లు ప్రజలందరూ ఎలా ఉన్నారంటే ఉదయాన్నే 9 గంటలకు లేస్తారు. వాళ్ళు లేచి పాచి మోకాలతో బ్రష్ కూడా చేసుకోకుండా, శుభ్రపరుచుకోకుండా, స్నానాలు గీనాలు ఏం లేకుండా బయలుదేరి బైకుల్లో విచిత్రంగా పక్షవాతం వచ్చిన రోజుల్లాగా వాళ్ళు ప్రయాణిస్తూ ఉన్నారు. So, sorry. It's sometimes we have to make time for family, for God, and travel also. కనుక మనం సమయాన్ని కేటాయించాలి. మన కుటుంబం కోసం, దేవుని కోసం సమయాన్ని కేటాయించాలి. Last night one of the believers blessed us with a good food. I'm thankful. నిన్న రాత్రి మేము ఒక సహోదరి ఇంటికి వెళ్ళాం. అనగా సుకన్య సహోదరి ప్రతాప్ బ్రదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. చక్కటి అద్భుతమైన భోజనాన్ని వారు మాకు ఏర్పాటు చేశారు. So I have been inviting Pastor Santosh over 19 years, come to Madurai, come to Tamil Nadu. I want to feed you, but he's not coming with the family. So I have offense against him. 19 సంవత్సరాలుగా అయ్యా మా ప్రాంతానికి మధురై రాబాబు, తిరుచి రాబాబు అని ఆయన పిలుస్తున్నారు.
కానీ నేను ఎప్పుడూ పోయింది లేదు, మనకు అంత టైం ఎక్కడ ఉంది, వచ్చి మీకు చక్కటి ఆతిథ్యం ఇస్తా ఉంటున్నా కానీ లేదులేండి కుదరదు అన్నట్టుగా. Pastor Santosh is coming to, he's promised me 2019, he wants to come to Colombo in Sri Lanka, but he still never made any plan. 2019వ సంవత్సరంలో కొలంబోకి నేను మీతో పాటు వస్తానండి. కొలంబో అంటే ఎక్కడండి? శ్రీలంక అనేది. శ్రీలంక అంటే మళ్ళీ ఎక్కడ? నెల్లూరు జిల్లాలో ఒక మారుమూల గ్రామం, ఒక దేశం, భారతదేశానికి అడుగున చిన్న నీటి చుక్కలాగా ఉన్నటువంటి ఒక చిన్న దేశం శ్రీలంక. It is time for Pastor Santosh to release and move on with his family to different ministries. But you have to, somebody, the elders, the deacons, maybe assistant pastors like Aaron can come up and take care of the church activities and release him for the ministry of God. ఎంతసేపటికి ఆయన్ని స్థానిక పరిచర్యకు వాడుకోకుండా అంతర్జాతీయ పరిచర్యలతో ఆయన వదిలిపెట్టేసండి. ఇక్కడ సంఘ పెద్దలో ఈ పరిచర్య లీడింగ్ చేయడమో లేదా ప్రసంగం చేయడమో లేదా మన సహోదరుడు శాలేమో ఇటువంటి వాళ్ళు ఈ కార్యక్రమాలు చేయగలిగితే బాగుంటుంది. See, whenever I come here, Santosh Pastor home, he is feeding me nicely, nice good food, good, everything is very, very good. I don't want to get fat. But the same way I want to have hospitality Pastor Santosh, but he is not giving a chance. కాబట్టి వీరింటికి వచ్చినప్పుడు ఆతిథ్యం ఇస్తున్నారు కనుక నేను మా ఇంటికి వచ్చినప్పుడు ఆయనకు అటువంటి ఆతిథ్యం ఇవ్వాలనుకుంటున్నాను, కానీ ఆయనకు అవకాశం ఇవ్వడం లేదంటున్నారు. I want to give a kitchen holiday, fasting, kitchen holiday, fasting, kitchen holiday, fasting. కాబట్టి వంటగదికి ఒక సెలవు లేకపోతే వంటగదికి విరామం పలికి వారికి నేను ఆతిథ్యం ఇవ్వాలని ఆలోచన కలిగి ఉన్నాను. Belly holiday, toilet holiday. టాయిలెట్ కో లేకపోతే పొట్టకో కాస్త విరామం ఇవ్వాలండి. Belly holiday. Why I am doing some giveaway to the poor? God said to me to take care of the poor people 2007. 2007వ సంవత్సరంలో దేవుడు నాతో మాట్లాడిన దాన్ని బట్టి పేదవాళ్ళకి కొద్దిగా ఏదైనా పంచి ఇవ్వండి లేదా ప్రేమను పంచుకోండి అని దేవుడు నాతో చెప్పడం జరిగింది. దానివల్ల కొద్దిమంది పేదవాళ్ళకి నేను అలా చేస్తున్నాను. Turn with me, Luke chapter 14, verse 13-14. లూకా సువార్త Chapter 14, verse 4వ అధ్యాయము 13-14 scriptures. So God wants to obey us. The church need to take care of, share the gospel good news. సంఘము సువార్తను చెప్పాల్సిన బాధ్యత, ప్రకటించాల్సిన బాధ్యత. 14వ అధ్యాయము 13-14 వచనాలు. Verse 13 says, when you give a banquet or reception, invite the poor, disabled, the lame, the blind, and you will be blessed, because they cannot repay you, for you will be repaid in the resurrection of the righteous people, just upright. Luke chapter 14, verse 13-14. అయితే నీవు విందు చేయనప్పుడు పేదలను, అంగీకరణలను, గుడ్డివాళ్ళను పిలువము. Read another scripture. నీవు ప్రత్యేకారము చేయుటకు వారికేమీ లేదు కనుక నీవు ధన్యుడిగా వదువు. నీతిమంతులు పునరుద్ధానమందు నీవు ప్రత్యుపకారమును పొందువని చెప్పెము. When the Christmas New Year comes, we buy lot meat, we make biryani, we do everything very nicely. క్రిస్మస్ టైంలోనో లేదా న్యూ ఇయర్ టైంలో బాగా బిర్యానీ వండుకుంటాం లేదా మాంసం ఇవన్నీ మనం సిద్ధపరచుకుంటాం. But my Lord Jesus said, మన ప్రభువైన యేసు చెప్పిన మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. Remember the people who never eat biryani once a year. వారి జీవితంలో లేకపోతే మనలాగా తరచుగా బిర్యానీ తినని వాళ్ళు ఉంటే వాళ్ళకి బిర్యానీ ఏర్పాటు చేయండి అని ప్రభు చెప్పారు. What is evangelism? సువార్తీకరణ అంటే ఏంటండి? Go out. బయటికి వెళ్ళండి. Go out to meet the poor people. పేద ప్రజలను కలుసుకోండి. Don't go and look at your relatives. వెళ్ళి మీ బంధువుల దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర పోయి తినడం కాదు. Your uncle, cousins, nephew, they're all boring. ఈ ఎంతసేపటికి చిన్నాన్న, పెద్దనాన్న, ఈ పెద్దమ్మ, మేనమామ, మేనత్త ఇవన్నీ అంత విసుగైపోవడం. God wants to obey the scripture. That's why when I go to Chennai, Colombo, Visakhapatnam, Delhi, Nepal, Kathmandu, everywhere I go, I will meet the poor, I will take care of them, I'll buy them clothes, I want to bless them. కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళినా, అంటే మా విశాఖపట్నం వెళ్ళినా కానీ లేకపోతే కొలంబో వెళ్ళినా కానీ లేదా వేరే ప్రదేశాలకు వెళ్ళినా కానీ దేవుడు నాకు ఇచ్చినట్టు నిధుల చొప్పున కొంతమంది పేదవారికి ఏదో సహాయం చేస్తుంటాను. See, Heavenly Father takes care of every people in the world.
పరలోకపు తండ్రి ప్రపంచంలోని ప్రతి వ్యక్తి గురించి శ్రద్ధ కలిగి ఉన్నాడు. You have to have a character of the heavenly Father. You have to reach out to the poor. Otherwise, how the church will grow? మనము పరలోకపు తండ్రి యొక్క స్వభావాన్ని కలిగి ఉండాలి. అటువంటి ఆ ప్రేమ స్వభావం లేకపోతే మనం సువార్థీకరణ ఎలా చేయగలం, పేదల దగ్గరికి ఎలా వెళ్ళగలం, సంఘాన్ని అభివృద్ధిలోకి ఎలా నడిపించగలం? All the time Pastor Santosh cannot cook and feed you. That's not the case. ఎంతసేపటికి సంతోష్ అనేటువంటి పాస్టర్ లేదు, వాళ్ళ కుటుంబం వండడం, పెట్టడం, వండించడం, వార్చడం అనేది కాకుండా Christmas, New Year time, Santosh Pastor kitchen should be holiday. అనగా న్యూ ఇయర్ సమయంలోనూ, అంటే ఇప్పుడు కాదులేండి, ఒక 2023 సంవత్సరంలో క్రిస్మస్ టైం వాళ్ళకి సెలవు అన్నమాట, వంటగదికి సెలవు. Pastor Santosh kitchen need to be holiday for 10 days. ఒక 10 రోజులు, ఇంకా డిసెంబర్ 20 నుంచి ఒక 1వ తేదీ దాకా సెలవు అన్నమాట. Hello? Are you listening? అమ్మా వింటున్నారా, నిద్రపోతున్నారా? Are you awake? మెలకుగా ఉన్నారండి? Open your eyes and look at me. మీ మనోనేత్రములు తెరవబడిన వారై నా వైపు చూడండి. I want to help you. I want to connect with the Lord, connect with the Holy Spirit. పరిశుద్ధాత్మతో నేను సంబంధం కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మతో నేను ఒక సహవాసం కలిగి ఉండాలి. If you don't give to the poor, you cannot get reward in heaven. మీరు ఒకవేళ పేదలకు, బీదలైన వారికి ఇవ్వలేకపోతే పరలోక రాజ్యంలో ప్రతిఫలం దొరకదండి. You cannot get it reward in heaven. పరలోక రాజ్యంలో మీకు ఎటువంటి ప్రతిఫలం దొరకదు. Jesus said in Matthew chapter 25. మత్తయి సువార్త 25వ అధ్యాయం చూస్తే, You can read it when you go back. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత I need to go to the message. I don't know how much time I have. వీరికి కొద్దిగా సమయం ఉంది. Okay. See, my time is limited. వీరి సమయాన్ని ఉపోద్ఘాతం చెప్పి ఆయన ఖర్చు చేశారు. Your time is also limited. మీ సమయం కూడా కొద్దిగానే ఉంది. So this year we need to look for the time also. ఈ సంవత్సరం, గత సంవత్సరంలో సమయాన్ని మనము సద్వినియోగం చేసుకోకపోయినా ఈ సంవత్సరాన్ని సద్వినియోగం చేసుకోవాలి. During the judgment time, Jesus separated the sheep and the goat, and he was talking to the sheep. ఒక రోజు అనగా తీర్పు దినమున ఆయన గొర్రెలను మేకలను వేరు చేస్తాడు. And he is saying to the sheep, and he said, when I was a poor, I was redundant, I was without clothes, without food, you came and take care of me. ఆయన చెప్పేటువంటి మాట ఏంటంటే, నేను వస్త్రహీనుడిగా ఉన్నాను, మీరు నాకు బట్టలు ఇచ్చారు. నేను ఆకలిగా ఉన్నాను, మీరు నాకు అన్నం పెట్టారు. లేదా నేను చెరసాలలో ఉన్నాను, మీరు నన్ను దర్శించడానికి వచ్చారు. నేను రోగిగా అనే మాటలు ప్రభు చెప్తాడు. You know, when I shifted house from Madurai to Trichy, I have able to give my Bible school students so many things. మీరు ఇల్లు పెద్దది, ఇంట్లో చాలా వస్తువులు ఉన్నాయి కనుక మీరు బైబిల్ స్కూల్ విద్యార్థులకు ఏం చేశారంటే కొన్ని వస్తువులన్నీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. I sold my bed, I sold my bureau. బీరువా కానీ, బెడ్ కానీ, ఇటువంటి అమ్మేశారు. There is so many unused things in your home, the clothes. Why don't you give to the poor? చాలా సార్లు మీ బీరువాల్లో జతలో లేకపోతే పేర్చి పెట్టుంటారు కట్టలుగా. This world is not your home. Our citizenship passport is in heaven. Passport, Philippians chapter 3:20. Our passport visa is in heaven. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో, You can read it later. మళ్ళీ చదువుకోండి, రాసి పెట్టుకోండి. మన పౌరస్థితి పరలోకమందున్నది, ఇక్కడ లేదు కనుక ఈ ఊరు మీ సొంత ఊరు అన్నట్టుగా మీరు ప్రవర్తించొద్దు. My home address is in heaven. నా యొక్క ఇంటి చిరునామా పరలోకం. మా ఇంటి పేరు పశువుల పాక అంటారు కానీ అది కాదు, కానీ మన ఇల్లు పరలోకం. Hallelujah. Hallelujah. Good morning. Good morning to 2022. 2022వ సంవత్సరానికి గుడ్ మార్నింగ్ అని చెప్తున్నారు. The devil is gonna get a hard time with me in 2022. 2022వ సంవత్సరంలో సాతాను ఇబ్బంది పెట్టబోతున్నాడట. It is a war broke out in the heaven. పరలోక రాజ్యంలో ఒక యుద్ధం జరిగింది అని లేఖనాల్లో రాయబడింది. You have to live according to the gospel. సువార్తకు తగినట్లుగా మనం జీవించాలి. It is not like a mediocre life in between light and darkness. ఒక మధ్యస్థమైన, ఒక తటస్థమైన జీవితం చేయడం కాదు. If you have money, if you have food, just bless the people whenever you have opportunity. ఒకవేళ మీ చేతిలో డబ్బు ఉందనుకోండి,
మీ చేతిలో లేదా మీ ఇంట్లో ఆహారం ఉందనుకోండి, వాటి చేత ఇతరులను ఆశీర్వదించండి. In the New Testament, it is not 1/10 law. According to your capacity, you can give everything, anything for the Lord. పాత నిబంధనలో అయితే దశమ భాగము అనేటువంటి నియమం ఉంది. కొత్త నిబంధనకు వచ్చేసరికి వర్ధిల్లుల కొలది ఇంత అని కాదు, 10% కన్నా మరింత ఎక్కువగా అనేది కొత్త నిబంధన బోధన. It is how much God loved you on the cross, the same measure you can give. యేసు ప్రభు కల్వరి శిలువలో ఎంత ప్రేమను ప్రదర్శించాడో ఆ స్థాయిలో కాకపోయినా దానికి కాస్త సమానమైన స్థాయిలో లేదా కాస్త తక్కువగానైనా మనం ప్రేమను ప్రదర్శించాలి. So in the New Testament is by faith, by the love, you can give no percentage, unlimited. You can give 100% to the Lord. ఒకవేళ కొత్త నిబంధనలో దశమ భాగం లేదు కదా అని ఇవ్వకుండా ఉండడం కాదు, కానీ కొత్త నిబంధనలో ఏంటంటే దానికి ఇంత శాతం అని లేదు, పరిమితి లేదు, ఎంతైనా ఇవ్వచ్చు. వర్ధిల్లుల కొలది విశ్వాసాన్ని బట్టి ప్రేమను బట్టి ఇవ్వడమే. When the Noah boat took off from the water, how much land he had, how much jewel he has. నోవహు యొక్క ఓడ జలప్రళయం వచ్చి ఓడ పైకి తేలుతూ ఉన్నప్పుడు ఎన్ని ఎకరాల పొలం ఉంది ఆయనకి? మొత్తం మునిగిపోయింది, ఏమి లేదు. But after 150 days, when he landed, he was a meek person, he was a righteous man, he possessed the whole earth. ఇంచుమించు 1 సంవత్సరం రోజుల తర్వాత ఆయన చూస్తే ఆయన సంపన్నుడైన వాడుగా ఉన్నాడు. ఎందుకంటే సంపన్నుడైన వాళ్ళందరూ చచ్చిపోయి ఇంకా ఏం మిగలేదుగా. Do not live like a world. ఏదో లోక సంబంధిలాగా దయచేసి జీవించొద్దని. Turn with me Ephesians chapter 17. Sorry, Ephesians chapter 4:17. ఎఫెసీయుల పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. I want believers to read Ephesians chapter 6 chapter equal to 60 chapter. Read Ephesians chapter 6 chapters more and more. ఎఫెసీ పత్రికలోని 6 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 6 అధ్యాయాలు మరలా అయితే మీకు అవకాశం దొరికినప్పుడల్లా చదవాలని నేను కోరుతున్నాను. It will open up your heart. What is church? How God's church is building His church. దేవుని సంఘము ఏంటి, దేవుని సంఘము ఎలా కట్టబడుతుంది అనే విషయాలు ఈ 6 అధ్యాయాలు రాబడ్డాయి. Yeah, someone will read 4:17 and 18. 4వ అధ్యాయము 17, 18 వచనాలు. అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలెనని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను. వారైతే అందమైన మనసు గలవారై అందమైన మనసు అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వల్ల కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనసులకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొంచున్నారు. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను Hallelujah. Hallelujah. Good morning. Good morning. There is a two difference. What I said, sheep and goat. నేను ఇంత ముందు గొర్రెల గురించి మేకల గురించి చెప్పాను. తీర్పు దినంలో విభజన. There is in the world there is spiritual blindness and full of foolishness and apathy. అనగా ఈ లోకంలో ఈ ప్రపంచంలో ఆత్మ సంబంధమైన గుడ్డితనము, వెర్రితనము లేకపోతే నిస్సహాయమైన స్థితులు కనిపిస్తున్నాయి. There is a darkness in the mindset of the people. ప్రజల యొక్క ఆలోచన విధానంలో అంధకారం ఉంది, అందంగా. But when you born again, when you come to church, read the word, when you baptize, when you take communion, you have a privilege that God wants to renew your spirit, your mind. మీ యొక్క ఆత్మను, మీ మనస్సును నూతన పరచాలని దేవుడు అనుకుంటున్నాడు. మీరు వాక్యం దగ్గరికి, ప్రార్థన దగ్గరికి వచ్చినప్పుడు, సంఘంలో వచ్చినప్పుడు ఇటువంటి జరుగుతాయి. There is no excuse. దానికి ఎటువంటి సాకులు లేకపోతే ఎటువంటి తప్పించుకునే That's what Apostle Paul was saying, how we need to live. మనం ఎలా జీవించాలి అనేది అపోస్తలుడైన పౌలు యొక్క సలహా అనేది వివరణ. Read verse 24. Yes, 4:24. 4వ అధ్యాయము 24వ వచనం. నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడి నవీన స్వభావం ధరించుకొనవలెను. See, you are put on a new self, a renewed nature by the word of God and by the Spirit of God. దేవుని పోలిక చొప్పున సృష్టించబడిన నవీన స్వభావం ధరించుకోని చెప్పి దేవుని వాక్యాన్ని బట్టి. See, the God's nature, image, the righteousness, holiness, truth lives in your spirit, inside of you. మీ ఆత్మలో మీరు ఇలా ధరించుకున్నప్పుడు మీ ఆత్మలో దేవుని నీతి, దేవుని పరిశుద్ధత అనేవి మీలో ఉంటాయి.
You should not live like the world. You are a child of God. You are a righteous person. మీరు లోక సంబంధిలాగా జీవించడానికి వీల్లేదు. మీరు ఒక నీతిమంతుడిగా జీవించాల్సిన అవసరం ఉంది. Inner man, there is a new man, new creature, new creation is inside. మీ లోపల మీ ఒక మనిషి ఉన్నాడు. మీ లోపల ఒక మనిషి అంటే ఆంతర్య పురుషుడు, ఆత్మ. ఈ ఆత్మ నవీన పురుషుడుగా మారాలి. You have to take decision according to the word of God. దేవుని వాక్యాన్ని బట్టి మీరు ఒక తీర్మానం తీసుకోవాలి. There is a different judgment in the world. There is a different judgment for us in the church. ఈ లోకంలో ఉంటుండగా లోకానికి ఒక విధమైన తీర్పు, మనకు సంఘానికి ఒక విధమైన తీర్పు ఉంటుంది. And two different world. రెండు వేరు ప్రపంచాలు ఉన్నాయి. And God wants to help you. Holy Spirit want to help you. The church, every ministers want to help you to live according to new creation. ఒక నూతన సృష్టిగా జీవించడానికి ప్రభు మనకు సహాయపడతాడు. It is sometimes we don't respect the new creation. మనలో దేవుడు కలుగ చేసినటువంటి ఈ నూతన సృష్టి అనుభవాన్ని మనం గుర్తించాం. We have a religious kick. We have like a religious junk with us. ఏదో ఎంతసేపటికి మత సంబంధమైనటువంటి సారాంశం మధ్య కలిగిన వారుగా మనం ఉంటాం. I want to go to church. I want to see the pastor. I want to, show the head and get a little blessing and go home. After Sunday, 6 days I live whatever I want to live. 6 దినాలు నా ఇష్టానుసారంగా జీవించి 7వ దినం మాత్రం కొద్ది దేవుని మందిరానికి వెళ్ళాలి, మంచి డ్రెస్ వేసుకొని దేవుని మందిరానికి వెళ్ళాలి, అక్కడ పాస్టర్ గారికి ముఖం చూపించాలి, ఆయన చేత ప్రార్థన చేసుకుని కొన్ని దీవెనలు పొందాలి అనేటువంటి ఒక ఆలోచనలో ఉంటాం. You are a new creation inside. మీరు లోపల అనగా మీ లోపల ఒక నూతన సృష్టి జరిగింది. When you believe on the Lord Jesus, when you were washed by the blood of Jesus Christ, you are a new creature. God look at you as a new child of God. మిమ్మల్ని దేవుడు తన సొంత బిడ్డగా లేకపోతే ఒక నూతనమైన బిడ్డగా చూస్తున్నాడు. ఎప్పుడు అంటే మీరు వాక్యాన్ని విశ్వసించినప్పుడు మీలో మార్పు జరిగింది. Yeah, turn with me Colossians chapter 3 verse 10. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. This is so powerful. 3వ అధ్యాయము 10వ వచనం అద్భుతమైన మాట. Yeah, someone will read. Young people can read. యవన బిడ్డలారా మీరు చదవండి. Open your mouth and read the scripture so that the devil will know who we are. మనము ఏమై ఉన్నాము అని తెలుసుకోవడానికి ఇది పనికొస్తుంది. మన ఉనికిని మన అస్తిత్వాన్ని తెలియజేయడానికి 3వ అధ్యాయము 9, 10 కలిసి ఉన్నాయి. Yes, please. మీరు పరిశీలించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వారి పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. Let me hear a big amen. ఆమేన్ అని గట్టిగా చెప్పండి. Big amen. ఆమేన్. Say the creator of God, he renewed your spirit. He created the new creation inside of you. మీ లోపల మీ ఆంతర్యం లోపల ఒక కొత్త సృష్టి అనుభవాన్ని ఆయన కలుగు చేశాడు. When you born again, when you put your faith on Jesus Christ, you have become a righteousness of God. There is a new creation lives inside of you in your spirit man, inner man. మీ యొక్క ఆంతర్య పురుషులలో నూతన స్వభావము లేదా నూతన సృష్టి అనుభవం అంటే దైవికమైన నీతి మీలో ఉంటుంది అని అర్థం. But still we have a fleshly nature. కానీ దేవుని స్వభావము లేకపోతే నూతన స్వభావం మనలో ఉన్నప్పటికీ కూడా మనలో ఒక శరీర సంబంధమైన ప్రాచీన స్వభావం ఉంటుంది. Because we live in the world, live in the body and attack the enemy is there. మనం లోకంలో ఉంటున్నాం, ఈ శరీరంలో ఉంటున్నాం, శత్రువు మన మీద దాడి చేస్తాడు. The world is full of lust of the flesh, lust of the eyes and the pride of life. లోకం అంటే ఏంటో లేదండి. లోకం అంటే మూడు విషయాలు: శరీరాశ. Yeah, 1 John 2:8-9. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము You 8. can note down and read it later. Yeah, go with me 2 Corinthians chapter 5. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. And this is another thing. Corinthian church, Apostle Paul was saying the same thing. అపోస్తలుడైన పౌలు గారు ఇందాక ఎఫెసీ పత్రికలో, కొలొస్సీ పత్రికలో, తర్వాత ఇప్పుడు కొరింథీ సంఘంలో చెప్తున్నాడు. 2 Corinthians chapter 5 verse 17. 5వ అధ్యాయము 17వ వచనం. Yeah, please read. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. సమస్తమును దేవుని వలనైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ చాలేమ్మా మీరు నూతన సృష్టి. అమ్మా ఉందిగా 17లో ఏముంది? 17.
17, read me again, please. 17 only. కాగా ఎవడైనను ఆ. క్రీస్తునందున్న ఎడల ఆ. వాడు నూతన సృష్టి. Hallelujah. Good morning. See, you are a new creature in Christ. God took you out of the world and put it into Christ. అనగా మీరు ఇప్పుడు ఎవరు? మీరే కానీ ఆత్మీయంగా క్రీస్తులో నూతన సృష్టి. Church is the body of Christ. సంఘము అంటే ఏంటి? గోడలు కాదు, క్రీస్తు యొక్క శరీరము. Jesus Christ is the true grapevine and we are the branches. యేసు ప్రభు నిజమైన ద్రాక్షావళి అయి ఉన్నాడు, మనము తీగలమై ఉన్నాము. So he is the head of the church and we are the bride. అనగా క్రీస్తు సంఘములకు శిరస్సు అయి ఉన్నాడు, మనము దేహమై ఉన్నాం. You are the new creature in Christ. మీరు క్రీస్తులో నూతన సృష్టి అయి ఉన్నారు. You don't have to worry about what's going on in the world. You don't have to fear. ఈ లోకాన్ని గురించో లేదా లోకంలో ఏం జరుగుతుందో మీరు దాని గురించి తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. See, Apostle Paul, why he is writing in Corinthian church, Ephesian church and Colossian church, the believers has to live as a new man, new creature inside out, God, inside of us. కొరింథీ సంఘముతోను, ఎఫెసీ సంఘముతోను, కొలసీ సంఘముతోను 3 సంఘాలతో రాస్తున్నప్పుడు ఆయన నూతన సృష్టిని గురించి చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే Outside everybody looked at you, you look at the mirror, you look your image. That is not your identity. Engineer, doctor is not your identity. Identity is inside, that you are a child of God. You are a new creature in Christ. That is your identity. ఒకవేళ మీరు గుడికి రావడానికి ముందుగా అద్దం ముందు నిలబడి చూసుకొని నేను బానే ఉన్నానే అని మీరు అనుకుంటున్నారేమో, అది మీరు కాదు. మీ అసలు సిసలైన మీరు ఎవరు అంటే క్రీస్తులో నూతనమైన సృష్టి అయి ఉన్నారు, మీరు దేవుని బిడ్డ అయి ఉన్నారు. ఇదే అసలు సిసలైన ఉనికి. Amen. Amen. Do you believe all these scriptures? You say Amen. ఈ మాటలన్నీ నమ్ముతున్నారా? ఏంద్రా ఇదంతా అనుకుంటున్నారా? ఇదంతా నమ్మే పనితే మీరు ఆమెను చెప్పొచ్చు. Say I am a new creature in Christ. నేను ఎటువంటి వాడిని అంటే నూతనమైన సృష్టినై ఉన్నాను. Say, చెప్పండి. I am a new creature in Christ. నేను క్రీస్తులో నూతన సృష్టి అయి ఉన్నాను. I was recreated by the Lord. నేను ప్రభువు చేత మార్చబడి ఉన్నాను, నూతనంగా సృష్టించబడ్డాను. Hallelujah. Turn with me Ephesians chapter 2 verse 10. Please read. I can give you 40 scripture but I don't have time. మనకు 40 వాక్యాలు చెప్పగలనంటే దాన్ని ఎంతసేపు చదువుతారో ఏదో మరి తెలియదు. 2:10, Ephesians 2:10. మరియు ఆ. వాటి యందు మనము నడుచుకొనవలెనని ఆ. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై ఆ. మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. Amen. హల్లెలూయా. హల్లెలూయా. Say Amen. ఆమేన్. Say hallelujah. హల్లెలూయా. Let us put the devil into shame. సాతానుకు అవమానాన్ని కలుగజేద్దాం. See, according to this scripture, I want to live every day in 2022. నేను ఈ 2022వ సంవత్సరంలో ప్రతిరోజు ఒక నూతన సృష్టిలాగా జీవించాలనుకుంటున్నాను. He recreated me, refashioned me to do good works. మంచి పనులు చేయడానికి, సత్క్రియలు చేయడానికి ఆయన నన్ను తనలో సృష్టించుకున్నాడు. Not to do sin. పాపం చేయడానికి కదా ఆయన నన్ను సృష్టించుకుంది. Not to talk about bad things in the world. ఈ లోకంలో వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెడుగా మాట్లాడడానికి కాదు దేవుడు నన్ను ఏర్పాటు చేశాడు. What is the good works? ఏంటండి సత్క్రియలు ఏంటి? Go to the world, go to the poor people and share Christ. Christ loves you and give them biryani. అనగా లోకంలో అందరికీ బిర్యానీ పెట్టమని కాదు, మన ఆఫీస్లో ఉన్న వాళ్ళకి మనకన్నా సంపన్నులకు అందరికి బిర్యానీ పెట్టమని కాదు. యోగ్యత లేని వాళ్ళకి, కొనుక్కోలేని వాళ్ళకి, అనర్హులైన వాళ్ళకి పిలిచి పెట్టి ప్రభు నేను ప్రేమిస్తున్నాడని చెప్పడం. What is the good work? ఏంటంటే మంచి పని ఏంటి? Take your children. మీ పిల్లల్ని తీసుకోమండి. One day, holiday, take your children, go to the orphanage home. ఏదైనా మీ పిల్లల్ని తీసుకొని పిక్నిక్ కో, సినిమా హాల్ కో, షాపింగ్ మాల్ వెళ్ళడం కాదు, కానీ వాళ్ళని ఒక అనాథ శరణాలయానికి తీసుకోమండి. And give them one day meal. అక్కడ ఉన్నటువంటి పిల్లలకి లేకపోతే పెద్దలకి వాళ్ళకి ఒక పూట భోజనం పెట్టండి. Show your children how much they are blessed with the parents when we go to the orphan home. అనగా పిల్లలకి తల్లిదండ్రులు ఉంటే ఎంత ప్రయోజనము అనేది మీ పిల్లలకు అర్థమయ్యేటట్టుగా వారికి తెలియజేయండి. You are recreated in an inner man.
God created you to do good works in the church. ఈ సంఘములో లేక ఏ సంఘములోనైనా మీరు మంచి పనులు చేయడానికి సృష్టించబడ్డారు. I should not be a stumbling block to Pastor Santosh. సహోదరుడు సంతోషకు నేను ఒక అడ్డుబండగా మారకూడదు. I should not talk about my brothers about bad things. మీ సహోదరులైన మీ గురించి సహోదరులైన మీ గురించి నేను చెడుగా If మాట్లాడకూడదు. anybody done bad things in the church, pray, fast and pray. Lord, help me to forgive my brother. ఒకవేళ ఎవరైనా సహోదరుడు తప్పు చేస్తే ప్రార్థించాలి అంతవరకే, కానీ దాని గురించి ఆమె చేసింది ఈయన అలా చేశాడని చెప్పడు, ఊరంతా చాటించకూడదు. Hallelujah. Turn with me 1 John chapter 3. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం. All the believers coming to church, they have the word of God inside. ప్రజలు దేవుని మందిరానికి వచ్చినప్పుడు వారిలో దేవుని వాక్యం ఉంటుంది. The word of God is the incorruptible seed, is inside your body, in your spirit. దేవుని వాక్యం ఎటువంటిది అంటే అది అక్షయమైనటువంటి బీజం, మీలో నాటబడినటువంటి అక్షయమైన విత్తనం. Hallelujah. 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 Do you believe that? దాన్ని నమ్ముతున్నారమ్మా? Yeah. 1 John chapter 3 verse 9, please read. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము తెచ్చును. వాడు పాపం చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపం చేయజాలడు. Those who are born of God, they will not deliberately, willfully do the sin. అనగా దేవుని మూలంగా పుట్టిన వాడు హృదయపూర్వకంగా లేదా వాడు తెలిసి పాపం చేయరు. They do not do the sin. వాడు పాపం చేయరు. There is an incorruptible seed is inside of you. మన లోపల అనగా వాక్యము అనేటువంటి అక్షయ బీజము ఉంది. The word of God, living word is Jesus Christ. You are born again. The more you hear the word of God, faith is inside of you. You are a new creature inside. మీరు దేవుని వాక్యాన్ని వింటున్న కొలది మీరు ఒక నూతన సృష్టిగా మీరు కొత్తగా మారుతూ ఉంటారు. So don't be sometimes people get phobia, agitated. కొన్నిసార్లు కొన్ని భయాలకు లోనవుతారు, లేకపోతే తిరుగుబాటు ధోరణులకు గురవుతారు. There is a two place in 1 John says the word of God, incorruptible seed, is inside of you. దేవుని వాక్యం అక్షరమైన బీజం మీలో ఉంటుంది అని ఒక మాట రాయబడింది. You will not deliberately, willfully sin. You will not sin. మీరు పాపము చేయరు లేదా చేయజాలరు. There is a protection. మీకు ఒక భద్రత ఉంది. Then what you will do? మీరేం చేస్తారు? Do good works and righteousness. మీరు పాపము చేయరు అంటే దాని అర్థం పరిశుద్ధతలో నిలుస్తారు. First you believe the scripture. మీరు లేఖనాన్ని నమ్మాలి. When you come to church, you are a new creation, you are a child of God, you are a righteous man of God. మీరు దేవుని మందిరానికి వచ్చినప్పుడు మీరు నూతన సృష్టి, కొత్తగా సృష్టించబడిన వారై ఉన్నారు. So don't be whatever in the world devil is threatening, full of sin, full of unclean, don't worry about it. లోకంలో ఎవరైనా గురించి సాతాను మీతో ఆరోపణలు చేస్తే వాడు పాపండి, వాడు మొత్తం అబద్ధాలండి, రకరకాలుగా ఆరోపణలు చేసినా మీరు పట్టించుకోవద్దు. When you full of the word of God, the light, the darkness flees away. అనగా మీరు వాక్యము చేత నింపబడ్డప్పుడు మీరు అంధకారానికి అవకాశం ఉండదు. Hallelujah. I will tell you, I'm trying to help you how to believe the true identity of God. దేవుడు మనకిచ్చినటువంటి అసలైన ఉనికిని మనం ఎలా కనుగొనాలి అన్నానికి ఇవన్నీ చెప్తున్నాం. Before God, before heaven, your identity is you are a new creature, you are a child of God. అనగా పరలోకం దృష్టికి మీరు ఎవరు అంటే నూతనమైన సృష్టి అన్నారు. And God recreated you to do good works. మంచి పనులు చేయడానికి దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. There is an incorruptible seed, the word of God is inside of you. దేవుని వాక్యము అనేటువంటి అక్షయమైన బీజము మీలో ఉంది. The sin, the Satan, the world should be fearful of you. మిమ్మును బట్టి పాపమైన, సాతానైన, లోకమైన భయపడాలి. Everything darkness must be fearful of the light inside of you. మీలో ఉన్న వెలుగును బట్టి, మీ యొక్క చదువును బట్టో లేకపోతే ఉద్యోగాన్ని బట్టో డబ్బును బట్టి కాదు, మీలో ఉన్న వెలుగును బట్టి వీళ్ళు సాతాను భయపడాలి. You are like a little candle. I am trying to have a matchstick. I am trying to ignite you. అనగా మీరు ఎలాంటి వాళ్ళు అంటే ఒక కొవ్వొత్తి వెలుగుతున్నటువంటి కొవ్వొత్తి లాంటి వాళ్ళు, కొవ్వొత్తి లాంటి వాళ్ళు. మిమ్మల్ని వాక్యం ద్వారా దేవుని సేవకులు వెలిగించడానికి ప్రయత్నం చేస్తారు. Wherever you work, wherever you go, the light glows. Light should not be blinking and switched off. ఒకవేళ వెలుగుతూ ఉండడం కాదు,
లేకపోతే వెలుగుతూ ఆరుతూ ఉండడం కాదు, మసకగా వెలగడం కాదు. When you work, when you go to school, you are a child of God. There is a light inside. మీరు స్కూల్కి వెళ్ళినా, కాలేజీకి వెళ్ళినా, పని స్థలానికి వెళ్ళినా కానీ మీరు దేవుని బిడ్డే. God is inside of you. The word of God is inside of you. దేవుని వాక్యము మీలో ఉన్నది. World should not be, you never fearful of world and the sin. పాపాన్ని గురించో లోకాన్ని గురించో అసలు మీరు భయపడాల్సిన అవసరం లేదు. The world should be fearful of the church and the believers. అనగా సంఘాన్ని బట్టి సమాజమే, లోకమే భయపడాలి. What is in the happening? What happened in the book of Acts? అపోస్తల కార్యంలో ఏం రాయబడిందండి? All the kings and every government is so fearful of the believers, the apostles and the church. సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు లేక అపోస్తలులను బట్టి సమాజం భయపడిపోయింది. They were so fearful when they locked up Peter inside Acts chapter 12. First level security, second level, third level, and the angel came and brought him out of the daylight. అపోస్తల కార్యములు 12వ అధ్యాయంలో మనం గమనిస్తే పేతురు చెరసాలలో వేయబడ్డప్పుడు మొదటి గమిని దాటుకొని, లేకపోతే మొదటి ఆ గేట్ దాటుకొని, రెండో గేట్ దాటుకొని ఇలాగా దేవుడు దూత అతన్ని వెలుపలికి తీసుకుని వచ్చాడు. Bible says the church in John Mark home, church prayed for the pastor, the apostle. అనగా అపోస్తలుడైన పేతురు కొరకు జాన్ మార్క్ అనగా మార్కు అని మారు పేరు కలిగినట్టు యోహాను వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేశారు. All the government is fearful of this small group of church people. ఈ శేషముగా మిగిలినటువంటి చిన్న మందను బట్టి ఆ ప్రభుత్వం, రోమా ప్రభుత్వం భయపడింది. You have the light of God inside of you. మీలో దైవికమైన వెలుగుందండి. And you are the kings and priests. మీరు రాజులు, యాజకులై ఉన్నారు. Amen. Amen. Are you still awake? Are you awake or sleepy? మెలకువగా ఉన్నారా, నిద్రమత్తులో ఉన్నారా? ఇది జోలపాటలాగా ఉందా ఈ ప్రసంగం? What is your identity? ఏంటమ్మా మీరు ఏమై ఉన్నారు? What is your identity in Christ? క్రీస్తులో మీ యొక్క ఉనికి ఏంటి? క్రీస్తులో మీరెవరు? Worldly identity fade away. Worldly identity goes away. లోకము యొక్క ఆ గుర్తింపు, లోకము యొక్క ఉనికి పని చేయదు. Turn with me 1 Peter chapter 2. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము. And God, Jesus Christ is the cornerstone. And you can read it when you go back home. And మీరు ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు చదువుకోవచ్చు. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. Verse 9. Someone will read verse 9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. Let me hear amen. ఆమేన్ అని చెప్పొచ్చు వాక్యం చదివినప్పుడల్లా. Hallelujah. Amen. Say amen. ఆమేన్. So when we go to relatives' home, talk about all the junk, our voice comes up like a bubbling water. బంధువుల ఇంటికో చుట్టాలింటికో వెళ్ళినప్పుడు మాత్రం మన గొంతు తెగిలి మనం పిచ్చి పిచ్చిగా గట్టిగా మాట్లాడడం గొడవ పడతాం. But when you come to church, when you read the word of God, when I started to teach the true identity, you go very religious. Some will go. Some people are manifesting. No sleep in the church. దయచేసి గుడిలో నిద్రపోవద్దు. నిద్రపోవడానికి కాదు గుడి. You never know anything. You're acting like you never know anything, nothing. మీకు ఏమి తెలియని అమాయకులాగా వచ్చి కూర్చున్నారు మీరు. See, after the church, you watch how much people talk. కానీ గుడి వదిలిన తర్వాత మీరు అమాయకులు అసాధ్యులు. Oh my God. Every day a woman, psychiatrist, I think Brother Suresh Babu knows, will talk, every woman talk like 22,000 words. ప్రతి రోజు ఒక స్త్రీ 22,000 మాటలు మాట్లాడుతుందట. మన మనస్తత్వ శాస్త్ర ప్రకారం మన సహోదరుడు సురేష్ బాబు గారికి తెలుసు. Every man will talk 20,000 words every day. ప్రతిరోజు పురుషుడు 20,000 మాటలు మాట్లాడితే the ladies will talk 22,000 words. అంటే స్త్రీలు 22,000 మాటలు మాట్లాడతారు. If the ladies are not going to work, they will talk all the words to the husband. ఒకవేళ వీళ్ళు ఆడవాళ్ళు కానీ పనికి పోకపోతే ఈ మాటలన్నీ భర్తతో మాట్లాడతారు. 22,000 మాటలు. Hallelujah. When you have to get delighted with the word of God and get connected with the word of God. దేవుని వాక్యంతో మీరు సంబంధం కలిగి ఉన్నప్పుడు
turn with me one more scripture. Romans chapter 6 verse 14. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14 14 and 16. 14 మరియు 16. It is a very, very, very key scriptures in your life. ఇది చాలా ప్రాముఖ్యమైన వాక్యం అండి. You need to believe it and act it. మీరు దీన్ని విశ్వసించాలి, దీన్ని మీరు అన్వయించుకోవాలి. Someone will read Romans chapter 6:14 and 6:16. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనము మరియు 16వ వచనం. మీరు కృపకే గాని ఆ. ధర్మశాస్త్రమునకు లోనైన వారు కాదు కనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. ఆమేన్. స్తోత్రం. See, there is a, when you go back, there is a two things God redeemed us from the Satan hand. సాతాను చేతిలో నుంచి దేవుడు మనల్ని విడిపించాడు. రెండు విషయాల్లోంచి దేవుడు మనల్ని విడిపించాడు. We are under the grace of Lord Jesus Christ. మనం ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృపలో ఉన్నాం. Soon the grace is going to close. కృప అనేది ముగించబడబోతుంది, కృపా ద్వారము మూయబడబోతుంది. Psalm chapter 2 says, soon the sun is going to come up. Lord is going to come on the earth. The door of grace is going to close. అనగా కీర్తన గ్రంథములో చెప్పబడినట్లుగా మరొక ఉదయం జరిగే లోపు కృపా ద్వారం మూసేటువంటి అవకాశం ఉంది. Because the church is under the grace of God, we are under the grace of God, the sin will not master over you. అనగా కృపను మనం పొందుకున్నాము కనుక మన మీద పాపము ప్రభుత్వము చేయదండి. Sin shall not rule you and sin shall not dominate over you. అనగా మిమ్మల్ని పరిపాలించదు పాపం, మీ మీద పెత్తనం చేయదు పాపం. Unless otherwise you go and do sin. మీరు మీరే స్వయంగా వెళ్ళి పాపం చేస్తే తప్ప పాపం మీ మీద పెత్తనం చేయడమో పరిపాలన చేయడమో జరగదు. If you open the door to the sin, the devil will come and possess you. ఒకవేళ మీరు సాతాను కొరకు ద్వారము తెరిచినట్లయితే సాతాను మిమ్మల్ని ఆవహిస్తాడు. God has washed you by the blood and he gave the new creation identity inside of you. మీ లోపల ఒక నూతన సృష్టి యొక్క గుర్తింపును మీకు ఇస్తాడు. See, if I stay in this building, how can, if the rain comes outside, pouring out rain outside, how can I will get soaked if I stay in the building like this? ఒకవేళ ఇటువంటి కట్టడం కింద నేను ఉన్నప్పుడు బయట కొండపోత వర్షం పడినప్పటికీ కూడా నేను తడిచే అవకాశం లేదు. The same way, I want to give you another example. మరొక ఉదాహరణ మీకు చెప్తాను. In the land of Goshen, all the people of God was inside. గోషేను అనేటువంటి ప్రదేశంలో దేవుని ప్రజలు లోపల ఉన్నారు. In the Egypt, there are 10 plagues came, all the Egyptian. ఐగుప్తు వారు ఉన్నప్పుడు 10 తెగుళ్ళు వచ్చాయి. అది దేవుని ప్రజలకు కాదు వచ్చింది. But God protected all the people who are the Jewish people, who are the descendant of Abraham in the land of Goshen. అబ్రహాము సంతతి వారైన ఇశ్రాయేలు ప్రజలను గోషేను ప్రాంతములో కాపాడిన దేవుడు. If the frog comes in the Egyptian land, it's not there. ఒకవేళ గోషేను ప్రాంతంలో ఏమి లేనప్పటికీ కూడా ఐగుప్తు ప్రాంతంలో కప్పలు ఉన్నాయి. If that water turned to blood and it was not there in Goshen. ఈ ఐగుప్తు ప్రదేశంలో నీళ్లు రక్తంగా మార్చబడితే దేవుని ప్రజలలో నీళ్లు రక్తంగా మార్చబడలేదు. The firstborn was died from the top of the king's bed to every home. There was a weeping and wailing, but it's not there in the land of Goshen. ఐగుప్తులోని రాజు మొదలుకొని మిగతా వారికి ఉన్నటువంటి ఆ జ్యేష్ఠ కుమారులు చచ్చిపోయినప్పటికీ కూడా సంతాపము దుఃఖము ఉన్నప్పటికీ the same way the church is under the grace of God. సంఘము కూడా ఆ రోజులో గోషేనులో దేవుని ప్రజలు ఎలా ఉన్నారో సంఘము కూడా దేవుని కృపలో ఉన్నారండి. Corona would not touch you. కరోనా మిమ్మల్ని తాకదు. Omicron does not touch you. ఒమిక్రాన్ అనేటువంటి ఈ మిమిక్రీ చేసేటువంటి My vaccination is the blood of Jesus Christ. నా యొక్క వ్యాక్సిన్ వేయించుకోవడం అనేది యేసు రక్తము ద్వారా జరగాలి. The communion bread of the blood of the lamb and the communion bread is my vaccination. అనగా ఈయన ప్రతిరోజు వీరి కుటుంబం తీసుకునే ప్రభురాత్రి భోజనము అది ఆయనకు రక్షగా ఉంటుందంట, భద్రతగా ఉందంట. See, I got myself, my wife, my son got corona in the last year April. పోయిన సంవత్సరం ఏప్రిల్లో వీళ్ళు కుటుంబం మొత్తం కరోనాకు గురయ్యారట. And I started to pray and I said, devil, take your hand.
నేను ఆ సమయంలో ప్రార్థన చేశాను, సాతానా నా మీద నీ హస్తాన్ని తొలగించమని అడిగాను. I didn't look for doctor. I didn't look for medicine. నేను ఆ సమయంలో ఏమాత్రం మాత్రలు మింగలేదు, లేకపోతే ఔషధాలు వాడలేదు అంటున్నారు. One of the doctor friend told me, eat more meat. ఆ డాక్టర్లు చెప్పినట్టు విషయం ఏంటంటే, నీకు కరోనా వచ్చింది కాదు బాబు, మామూలుగా తినేదానికన్నా బాగా తిను మాంసం, అదే పనిగా తినమని So చెప్పారు. every day I was eating mutton and country chicken and eggs every day. ప్రతి రోజు ఇంకా అదే పనిగా తినే పనిలో ఆయన ఉండిపోయాడు. Eating it. Then the corona gone. అలా తినడం వల్ల ఫుల్గా తినడం వల్ల ఆయన It's true. I was with another brother's home, Raja, my friend's home. He was buying meat every day. We pay money and we cooked and eat every day meat. ప్రతి రోజు ఇంకా ఇదే పని వాళ్ళకి, వాళ్ళ కుటుంబం అంతా మాంసం తిన్నాం, మాంసం కొనుక్కోవడం. And doctor said to me, Pastor, don't worry, eat meat every day. అయ్యా నువ్వు తినవయ్యా స్వామి, నువ్వు బాగా తినవా, పీకలాగా తినమని చెప్పారు. And I prayed over it and I meat and I was eating chicken and mutton, fish every day. ప్రతి రోజు ఇంకా ఇదే తినే పనిలో దీక్షలో మిగిలిపోయారు. So nothing in the world can touch you. You are under the grace of God. Sin shall not overtake you, dominate you. మీ మీద పాపము పరిపాలన చేయదు, ప్రభుత్వం చేయదు, పెత్తనం చేయదు. కారణం ఏంటంటే మీరు దేవుని కృప కింద ఉన్నారు. The word of God lives inside of you. దేవుని వాక్యం మీలో నివసిస్తుంది. Your identity is a new creature in Christ. క్రీస్తులో మీ యొక్క ఉనికి, మీ నూతన సృష్టి అన్నారు. Hallelujah. So don't talk about medicine. Don't talk about the virus. Talk about your identity. ఏమాత్రం మందుల గురించి మాట్లాడొద్దు, ఏమాత్రం వ్యాక్సిన్ల గురించో వైరస్ల గురించో మీరు మాట్లాడొద్దు. The world always trying to put threatening and fear, threatening. The spirit of fear will always hang out in the world. ఈ లోకంలో ఉన్నటువంటి భయపెట్టేటువంటి ఆత్మలు ఉన్నాయి. You have to say, my body is the temple of the Holy Spirit. మీరు చెప్పాలి, నా దేహము దేవుని ఆలయమై ఉన్నది. I am a new creature in Christ. క్రీస్తులో నేను నూతన సృష్టి అయి ఉన్నాను. I am under the grace of the Lord Jesus Christ. నేను దేవుని కృప కింద ఉన్నాను. Sometimes your mind will not agree with the scripture. కొన్నిసార్లు మన మనసు లేక మన ఆలోచనలు దేవుని వాక్యంతో ఏకీభవించలేదు. But your heart, with the heart you believe, with the mouth you confess for salvation. మీరు హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. Hallelujah. See, this word is agreed with my heart. ఈ వాక్యము నా యొక్క హృదయముతో ఏకీభవించింది. It agrees with the word of God. My spirit agrees with the word of God. అనగా నా ఆత్మ దేవుని వాక్యాన్ని అంగీకరిస్తుంది. Then that is your identity must be in your mouth. అది మీ నోట్లో, మీ హృదయములో ఉన్నది నోటి ద్వారా బయటికి రావాలి. But you started to listen to the devil, started to like Eve was listening to the serpent. Has God said something like that? దేవుడు చెప్పాడా, ఇది నిజమా అని సాతానుడు హవ్వతో మాట్లాడినట్లుగా మనతో మాట్లాడే అవకాశం ఉందండి. Then slowly the devil will eat the word of God. మనలో ఉన్నటువంటి వాక్యాన్ని వాడు లేకుండా చేస్తాడు. Every Sunday we are giving oil, the new creature, to glow. Every Sunday we are preaching the word and illuminating you, and you are coming without burning. అనగా మీకు ప్రతి వారము మేము వాక్యపు తైలాన్ని ఇస్తున్నాం, కానీ ఇచ్చినప్పటికీ కూడా మీరు వెలగలేని స్థితిలో ఉన్నారు. Prayer meeting and fellowship with the God, communion, preaching, sharing the word. We try to illuminate you the maximum we can. మా వలన అయినంత మట్టుకు మేము మిమ్మల్ని వెలిగించడానికి ప్రయత్నం చేస్తున్నాం. Brother, don't quit. You are under the grace. Keep burning. Keep burning. Let your flame comes up. మీ యొక్క జ్వాలలు ఇంకా విస్తరించాలి, లేదా మీరు మండుతూనే ఉండాలి, ప్రకాశించాలండి. But many believers go and play with the world and play with the sin and full of dirty, coming to the spiritual clinic. అనగా ఆత్మ సంబంధమైనటువంటి ఈ ఆసుపత్రికి, చికిత్సాలయానికి లోకంలో పాపపు మురికిని అంటించుకొని వస్తున్నారు. Church is not the club. Church is not the fan club. సంఘము అనేది ఒక క్లబ్ గానే కాదండి. Church is the spiritual clinic to clean you up by the word of God, by the blood of Jesus Christ. దేవుని వాక్యం ద్వారా మనల్ని మనం శుద్ధి చేసుకునేటువంటి, కడుక్కునేటువంటి ఒక చికిత్సాలయము, దేవుని మందిరము. Hallelujah. Church is giving you the identity. God is giving you the identity. You are the children of God. You are a sons and daughter of God. మీరు దేవుని పిల్లలని, లేదా దేవుని సంతానమని దేవుని ఆత్మ సాక్ష్యం ఇస్తున్నాడు. Hallelujah. Do you believe that? మీరు దాన్ని నమ్ముతున్నారండి?
In this year, bear more fruit for the Lord. ఈ సంవత్సరం మీరు ప్రభు కొరకు అధికంగా ఫలించండి. God will work in you, God will work in the church. దేవుడు మీలో పని చేస్తాడు, సంఘములో పని చేస్తాడు. You are under the grace of, under the roof, under the umbrella. The grace of God is in your family, the grace of God in the church. దేవుని కృప అనేటువంటి కప్పు కింద, దేవుని కృప అనే గొడుగు కింద మీరున్నారు. Hallelujah. God bless you with the word. దేవుడు మిమ్మల్ని ఈ మాటలతో దీవించునుగాక. Until I see you again, please pray for me. మరలా ప్రభు చిత్తమైతే మరలా మిమ్మల్ని చూసేంత వరకు, కలుసుకునేంత వరకు నా కొరకు ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాను. God bless you.